పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను. గత కొన్ని రోజులుగా మనము యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన శాపాన్ని మోసారు, మన భారాన్ని తీర్చారు, మనకి విమోచన కలిగించారు. ఇంకా అనేక రకాలుగా మనకి గొప్ప స్థితిని, పునరుజ్జీవనాన్ని కలిగించడానికి ఆయన ఏ విధమైనటువంటి భారాన్ని, వేదనను సిలువ మీద మోసారు అని అనేక రకాలుగా ఆయన శ్రమలను మనం ధ్యానించాము. అయితే ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనంలో 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. మనకివ్వబడిన వాగ్దానము, మనకు కలగబోయే ఆశీర్వాదము, మనం పొందిన విమోచన. ఈ మూడిటి గురించి చెప్పబడింది. మనకి కలిగిన వాగ్దానము అదేంటంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము మీకు కలగాలని, మీకు కలుగునట్లు అని ఉంటదక్కడ. మనకి ఒక వాగ్దానం కలగబోతుంది. ఆత్మను గూర్చిన వాగ్దానం. నెక్స్ట్ ఆశీర్వాదం గురించి. అదేంటండి, అబ్రహాము పొందిన ఆశీర్వాదము అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అని ఉంటది. అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఇది ఆశీర్వాదము గురించి. మనకి కలగాలంటే ఆశీర్వాదము ఆయన ఏం చేశారంటే, ఆయన మన కోసం శాపమయ్యారు. క్రీస్తు యేసు మన కోసం శాపమయ్యి, ఆ ధర్మశాస్త్రం వలన కలిగిన శాపము, దాని ద్వారా మనకొచ్చిన శాపము, దాని నుండి ఆయన మనల్ని విమోచించారు. కాబట్టి ఇక్కడ మనకొక వాగ్దానం ఇవ్వబడింది. అదేంటంటే, మనం పొందబోయే వాగ్దానం. మనకి ఒక ఆశీర్వాదము కలగాలి. ఆశీర్వాదము కలగడానికి యేసుక్రీస్తు వారు మన శాపాన్ని ఆయన మోసి, ఆయన మన భారాన్ని మోసి శాపం నుండి మనల్ని విమోచించారని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మొట్టమొదట మనం ఏం చూస్తామంటే, అసలు ఈ ధర్మశాస్త్రం ఏంటి అంటే, అది ఒక లా, అది ఒక చట్టము. దానిని ఫాలో అయిన వారు మాత్రమే దేవుని దృష్టిలో యోగ్యులు. కానీ ఎవ్వరు, ఒక్క నరుడు కూడా ధర్మశాస్త్రాన్ని తప్పిపోకుండా, ఒక్క ఆజ్ఞను తప్పిపోకుండా ఎవరు లేరు. కాబట్టి మనమందరం కూడా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి అతిక్రమించిన వారమే, శాపానికి లోనైన వారమే. కాబట్టి మన శాపము తీసివేయాలంటే ఒక్క మానవుడు, ఆ శాపం మానవాళి మొత్తం పొందినటువంటి శాపాన్ని ఆయన ఒక్కరే భరించాలి. ఆ శాపము తానొక్కడే మోయాలి. మోసిన వాడు ఆయన పవిత్రుడై ఉండాలి. ఆ పవిత్ర రక్తం ద్వారా సర్వ మానవాళికి కూడా రక్త ప్రోక్షణ జరిగి మనమందరం కూడా విడుదల పొందుతాము. ఇది కలగాలి. కానీ ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నవారు, అది అప్పటి కాలంలో అబ్రహాము ద్వారా వచ్చిన ఆశీర్వచనము అని చెప్తున్నారు. ఆ ఆశీర్వచనము అబ్రహాము అంటే యూదులకి చెందిన ఆశీర్వచనం మాత్రమే. కానీ ఆ ఆశీర్వాదం మనందరికి కూడా కలగాలి. మనం యూదులము కాదు కాబట్టి మనము అన్యజనులము. అన్యజనులమైన మనకి కలగాలి అంటే ఆ ఆశీర్వాదం యేసుక్రీస్తు వారు శాపాన్ని మోసి, ఆ సిలువని మోసి ఆయన మనల్ని విడుదల చేశారు. ఇప్పుడు మనకి కలగబోయేది ఏంటి అంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము. ఆత్మను గూర్చిన వాగ్దానం అంటే, మనం అన్యజనులము, క్రీస్తు మన కోసం ఆయన చనిపోయారు. మన కోసం చనిపోయిన తర్వాత ఆ యొక్క మరణము మనందరిని కూడా విడుదల చేస్తది కాబట్టి, ఇప్పుడు మనం ఈ లోకములో ముందుకు సాగటానికి, మన రక్షణ పొందిన తర్వాత, అంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉన్నవారికే. అప్పటిదాకా ధర్మశాస్త్రం కింద యూదులున్నారు. యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రం మొత్తం పాటించి ఆయన మనందరి కోసం ఆ వచనాన్ని మన కోసం తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు మనం పాటించాల్సింది, మనం రక్షణ పొందితే, క్రీస్తులో ఉంచిన విశ్వాసము ద్వారా మనం రక్షించబడితే, ఈ లోకములో రక్షించబడిన మనము ముందుకు కొనసాగటానికి ఆత్మను గూర్చిన వాగ్దానం మనం పొందాలి. కాబట్టి అన్యజనులమైన మన కోసము దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశారు అంటే, కేవలము క్రీస్తు యేసు చేసినటువంటి ఆ త్యాగము యూదులకి మాత్రమే కాదు, కానీ మనందరికీ, సర్వమానవాళికి కూడా అది లభించాలి అంటే ఆ శాపాన్ని ఆయన తీసేసి ఇప్పుడు మనకి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా మనకిచ్చారు. ఇది కేవలము మన ద్వారా కలిగినది కాదు. ఆత్మను గూర్చిన వాగ్దానం అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని నడిపించేది మన హృదయంలో ఉన్న పరిశుద్ధ దేవుని ఆత్మ. ఈ ఆత్మ ఒక వాగ్దానము. నా తండ్రి ఇచ్చిన వాగ్దానం అని యేసుక్రీస్తు వారు అంటారు. మీరది పొందుతారని కూడా ఆయన అంటారు. ఆ వాగ్దానము మనం పొందాలి అంటే యేసుక్రీస్తు వారు ముందుగా ఆ శాపాన్ని మన కోసం భరించి, ఆయన మనల్ని విమోచించి ఆత్మను గూర్చిన వాగ్దానము మనకి లభించేటట్లు చేశారు. ఎంత గొప్ప దేవుని ప్రణాళిక! ఈ సిలువ ప్రణాళిక, సిలువ మీద ఆయన చేసిన బలియాగము, ఈ ప్రణాళిక ఎంత గొప్పదో అది
మొత్తము మానవాళి మొత్తానికి అది ఆపాదించవచ్చు. అంత గొప్ప త్యాగం ఆయనది. ఆయన దైవ మానవుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. మన కోసం మన శాపాన్ని భరించిన గొప్ప దేవుడు. అందుకే మనము చూస్తాము కదా, ఈ ఆశీర్వాదం ఏదో మన పెద్దలు లేదా మన కార్యాలు వల్ల వచ్చిన ఆశీర్వాదము కాదు. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటదంటే, నరుల ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి వచ్చినది. నరులకి కలిగే ఐశ్వర్యం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదమే. అంతేకాని అది వారి కష్టం వల్ల కాదు అని ఉంటది. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యము, అదే మనకు ఐశ్వర్యం. అంతేకాని నరుల కష్టం వల్ల అది ఎక్కువ కాదు. కాబట్టి ఆ ఆశీర్వాదం తీసుకొచ్చింది, ఆ ఐశ్వర్యం, ఆశీర్వాదం అనే ఐశ్వర్యము మనకి తీసుకొచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే పేతురు భక్తుడు మాట్లాడుతూ మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 3వ అధ్యాయములో 9వ వచనంలో ఎంతో స్పష్టంగా అంటారు, ఆశీర్వాదముకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. కాబట్టి మీరు కీడుకు ప్రతి కీడు అయినను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయకుండా మేలు మాత్రం చేయండి అని. కాబట్టి ఆశీర్వాదం వచ్చింది యేసుక్రీస్తు వల్లనే. అది మనకు ఐశ్వర్యము. ఆయన చేసిన బలియాగం వల్ల మనకు ఆశీర్వాదము. కానీ ఆ ఆశీర్వాదానికి మనం వారసులం అయ్యాము. ఆ వారసులం అవ్వడానికి మనం ఏమి నిలుపుకోవాలి అంటే, మనము నిలుపుకోవాల్సింది మన దేవుని యొక్క వారసత్వం. ఆ వారసత్వం ఏంటి అంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకి ప్రతి దూషణ చేయకుండా మనము మేలు మాత్రమే చేయాలి. అప్పుడే ఆశీర్వాదానికి మనము వారసులము, దానికోసమే మనము పిలువబడ్డాము. కాబట్టి ఆ ఆశీర్వాదం మన ఐశ్వర్యము మనందరం కలిగి ఉండాలంటే, ఆత్మను గూర్చిన వాగ్దానం మనం పొంది ఉండాలి అని యేసుక్రీస్తు వారు భావించి ఏ శాపమైతే ఆయన తీసివేశారో దానిని గుర్తుంచుకొని ఆత్మను గుర్చిన వాగ్దానము మనం అందరము పొందాలని మనందరి పక్షాన దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసము అన్ని జనులందరికీ కూడా ప్రభా విడుదల కలగాలని మీరు సిలువ మీద మా శాపాన్నంతటిని భరించి ఆత్మను గూర్చిన వాగ్దానం మాకందజేశారు. అందుకనే ప్రభా మేము పిలువబడ్డాము. కేవలము ఆశీర్వాదం అంటే మా ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యాన్ని మాకు అందించి మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేశారు. కాబట్టి ఆ వారసత్వాన్ని నిలుపుకోవడానికి మేమందరము కూడా, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా, మేమందరము నీ యొక్క యోగ్యత ప్రకారం మేము జీవించాలి అంటే, కీడుకి ప్రతి కీడు, దూషణకి ప్రతి దూషణ చేయకుండా మేలు మాత్రం చేయగలిగేటట్లు మమ్మల్ని అందరినీ నిలిపి నడిపించమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.